గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్పు గైస్కి చెప్పు. బాయ్ బాయ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వ్లాగ్స్. లాస్ట్ 6 months నుంచి నేను ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేయలేదు. అండ్ ఇది ఫస్ట్ వీడియో ఆఫ్టర్ 6 months. 6 months చాలా బిజీగా ఉండే. బిజీ మతలబు నాకు కొడుకు పుట్టిండు. నేను ఏది అప్డేట్ ఇవ్వలేదు మీకు. ఐఎమ్ సో సారీ. అండ్ వాడు ఇప్పుడు 5 months పడ్డాయి మొన్న 2nd జూన్ 2nd. అండ్ ఈరోజు డేట్ వచ్చేసి 10 జూన్ 10. లాస్ట్ 10 days నుంచి కూడా నేను వ్లాగ్స్ స్టార్ట్ చేసిన, కాకపోతే అవి 4Kలో ఉండడం వల్ల ఎడిటింగ్లో చాలా ప్రాబ్లం ఉండే. సో నేను అవి ఎడిట్ చేసి అప్లోడ్ చేయలేదు. అంత టైం కూడా నా దగ్గర లేదు. సో ఇప్పుడు టైం కూడా అంత అడ్జస్ట్ అవుతలేదు గాయస్. అండ్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నేను ఇదే వర్క్ చేస్తున్నా. మన ర్యాపిడో ఊబర్ అవి కొట్టుడు చాలా ఇబ్బంది అవుతుండే గాయస్ యాక్చువల్లీ. సో ఆపేసిన ఉంటే 1 month అవుతుంది. మొన్న విలేజ్కి వెళ్ళి 1 month అవుతుంది. మొన్న విలేజ్ నుంచి శ్రీయాన్ తోలుకొని వచ్చేసిన ఉంటాయి. శ్రీయ కూడా వచ్చింది. శ్రీహాన్. సో వాని పేరు శ్రీహాన్ పెట్టినాం సారీ. అండ్ ఓకే, ఇది ఆఫీస్ అనుకోండి, పెయింటింగ్ క్లాసెస్. సో ఇందులో మొత్తం క్లాసెస్ జరుగుతాయి, పెన్సిల్ వరకే ఉంటుంది. మార్నింగ్ ప్రొద్దున్న వచ్చిన. ఇది బదిలీ పని, అంటే 1 month చేసి వాళ్ళకి ఇచ్చేయాలి. ఇంకొక 5 days అయితే ఇది అయిపోతుంది అనుకోండి. ఇది అయిపోతుంది. ఇంకా కొన్ని బదిలీ ఇండ్లు ఉన్నాయి, నాయకు అవే 3-4 ఇండ్లు ఉంటాయి. సో అవే చేసుకుంటూ ఉండాలి. అండ్ నేను మీకు పెయింటింగ్స్ చూపిస్తాను. ఇప్పుడు ఇంకొకటి అక్కడ సైడ్ ఒక ఆఫీస్ ఉంటుంది. ఇక్కడ నుంచి వెళ్తే ముంగట ఇంకోటి ఉంటుంది వీళ్ళదే. సో అందులో మీకు పెయింటింగ్స్ చూపిస్తా. మొన్నటిదాకా పెయింటింగ్స్ చూపించినా కానీ అది వీడియో ప్రాబ్లం అయిపోయింది గాయస్, సారీ. చాలా మంచి పెయింటింగ్స్ ఉండే. అండ్ ఇంకొక దగ్గర కూడా పెయింటింగ్స్ ఉంటాయి, అవి కూడా నేను మీకు చూపిస్తాను. ఓకే బాయ్. అండ్ ఇంకో పెయింటింగ్ క్లాస్ ఇదే. ఇక్కడొకటి అది ఉంది, పాట్. ఇది ఇక్కడ ఏదో వరదో, ఇక్కడ లోటస్ ఫ్లవరు, ఇది రోజ్ ఫ్లవర్దో ఉంది. అండ్ ఇది పియానోది. ఇది విష్ణుది అనుకుంటా, విష్ణుదేవుంది. అండ్ అది గుర్రం. ఈడొకటి ఉంది సన్సెట్ది, సముద్రం. ఇట్లా చాలా పెయింటింగ్స్ ఉన్నాయి ఇందులో. మొన్నటిదాకా ఇంకా చాలా ఉండే గాయస్, కాకపోతే ఇప్పుడు లేవు. ఇన్ ఫ్యూచరు రేపటి ఎల్లుండి ఇంకేమన్నా వస్తే నేను మీకు అప్డేట్ ఇస్తాను, బ్లాగ్లో చూపిస్తా. ఇంకా ఇంకొకటి వీళ్ళదే ఆఫీస్ ఉంది, అక్కడికి వెళ్ళాలి. ఇది చేసుకొని మళ్ళీ కింద ఇంకొకటి ఉంది, అది చేసుకొని అక్కడికి వెళ్ళినా. ఆడ ఇంకా చాలా బాగా పెయింటింగ్స్ ఉన్నాయి. ఆ పెయింటింగ్స్ని నేను మీకు చూపిస్తాను. ఓకే, ఇందులో ఎక్కువ పని ఏమి ఉండదు, కానీ జస్ట్ జాడిపోతే మంచిగా క్లీన్గా పెట్టాలి, కచరా వెళ్తుంది. అండ్ ఆ బెంచెస్ మీదకించి కూడా జాడు తీయాలి. ఓకే, ఫాస్ట్గా చేసుకుంటా గాయస్ పని. లేట్ అవుతుంది, మళ్ళీ ఇంటికి వెళ్ళి బుక్కడంతా తినేసి రావాలి. మళ్ళీ 10కి ప్రొద్దున పని ఒడగొట్టుకొని, లేకపోతే శంభు అవుతుంది. ఓకే వెళ్దాం. పని అయితే అయిపోయింది గాయస్. ఇప్పుడు అన్నీ ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకొని తాళాలు వేయాలి. ఫస్ట్ ఏసీలో ఆఫ్ చేద్దాం, బటన్లు వచ్చేస్తే అయిపోతాయి. ఇందులో చాలా ఉడుకుతుంది, ఘోరంగా ఉడుకుతుంది అసలు. ఎందుకంటే
ఇంకొక దాంట్లోనైతే అందులో ఫ్యాన్స్ ఉండేవి. అసలు చెప్పాలంటే నిజంగా మొత్తం ఇట్లా అయిపోతుంది అనుకోండి. ఇక చెమటలు ఇట్లా వచ్చేస్తాయి బాడీలో నుంచి. ఈ తాళాలు వేసుకోవాలి. ఈ రూమ్లో కూడా లైట్స్ ఆఫ్ చేసి బంద్ చేసిన ఉంటాయి కీస్. ఇప్పుడు కిందికి వెళ్ళాలి. కింద ఇంకొకటి ఉంటుంది వీళ్ళదే. దాని తర్వాత ఇంకొక దగ్గరికి వెళ్తే ఇంకోటిది కూడా వాళ్ళదే ఉంటుంది. 4 ఆఫీసులు వీళ్ళే. ఓకే, ఇగో ఇది కూడా వీళ్ళదే. ఈ షట్టల్ ఓపెన్ చేయాలి. షట్టల్ ఓపెన్ చేస్తే పెద్ద టాస్క్. ఈ చెత్త ఉన్నది కదా గాయస్, కింద మీద ఆఫీస్లది, అది తీసుకుపోయి అక్కడ వాడేయాలి. ఆ కార్ వెనుక ఆ డస్ట్బిన్స్ ఉన్నాయి కదా అందులో. ఇప్పుడు ఇవి వాడేసి ఇంకొక ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి. వీళ్ళది టోటల్ కింద 2 మీద 2 ఉన్నాయి. మీద ఏమో చాలా పెద్దగా ఉంటాయి, కింద ఏమో చిన్న ఉంటుంది. ఒకటేమో మెయిన్ ఆఫీసు, ఇంకొకటేమో స్కూల్ అనుకోండి. ఒకటి రిసెప్షన్స్ మేడము, పెద్ద మేడం వాళ్ళు ఉంటారు. ఇంకొకటేమో చిన్న కింద అండ్ ఇంకొకటి మీద ఉంటుంది. సారీ, ఇంకా 2 మీద ఉంటాయి. ఇప్పుడు అక్కడ సైడ్ వెళ్ళాలి. అక్కడ అరౌండ్ 2 ఉంటాయి. 2 కూడా చాలా పెద్ద ఉంటాయి. సారీ, అక్కడ ఇంకొకటి ఉంటుంది కానీ చాలా పెద్దగా ఉంటుంది. జూబ్లెక్స్లో అలా మీకు చూపిస్తాను. ఇది ఇంకో ఆఫీసు. నేను ఫస్ట్ ఫ్యాన్ ఆఫ్ చేస్తాను. సో పెయింటింగ్స్ ఇవి చూడండి మీరు. అండ్ ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. అండ్ ఇవి పెయింటింగ్స్ అయితే సూపర్ ఉంటాయి గాయస్. ఓకే, ఇది చిన్నది ఆఫీసు ఈ బిల్డింగ్లో. అండ్ ఇక్కడ బటర్ఫ్లై ఇది చూడండి. ఓకే, ఒక్క నిమిషం ఇది చూడండి. అండ్ ఇక్కడ చూడండి మిక్కీ మౌస్ది ఎంత బాగున్నది క్యూట్గా. అండ్ ఇక్కడ పాండాది. ఈరోజు ఏసీ ఖరాబ్ అయినట్టుంది, ఆ రూమ్లో వేరేది ఫిట్ చేసిర్రు. చాలా అంటే చాలా వర్క్ ఎక్కువ అయిపోయింది. ఇది ఏదో కాటన్ ఉండే, అది నాకు గుర్తుకు వస్తలేదు. అండ్ ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో పెయింటింగ్స్. ఇది ఏదో గేమ్ది ఉండే, కాకపోతే నాకు యాదికి వస్తలేదు. అండ్ ఇది 1 పీస్. ఇది మొత్తం 1 పీస్ కలెక్షన్ ఉంది ఇక్కడ సైడ్. అండ్ ఇది చూడండి, ఇది చాలా సూపర్ ఉంది కదా. దీనికి ఒక రేటింగ్ ఇవ్వండి, 10/10. ఎంతనో, నాదైతే 10/10. సో మీదేందో కమెంట్ చేయండి. ఇక్కడ కూడా మిక్కీ మౌస్ ఉంది. అండ్ ఇంకొక రూమ్లో ఇవి మిస్టర్ బీన్. ఇవి ఇది టర్టల్ది. అండ్ ఇదేందో కాటన్ ఉంది. ఇది టామ్ అండ్ జెర్రీ. సో ఇట్లా ఉన్నాయి ఇవి. చాలా బాగున్నాయి కదా. ఫాస్ట్గా ఏసీలు ఆఫ్ చేసుకుందాం. ఏసీలు ఆఫ్ చేసేసి బంద్ చేస్తే అయిపోతుంది. ఇంకొక రూమ్లో కూడా ఉంది. ఇది ఇక లాస్ట్. ఇది ప్యారోట్ ఏదో సంథింగ్ అది. ఇది ఎలిఫెంట్, ఇది టర్టల్, బటర్ఫ్లై, ఇది జెల్లీ ఫిష్, అదేందో తెలీదు. ఇది స్పైడర్ మ్యాన్ ఉన్నాయి. ఇది మార్వెల్ సిరీస్. ఇవి లాయిన్. కేక్ ఉన్నాయి కదా, చాలా అంటే చాలా నచ్చినాయి నాకైతే. సో ఇప్పుడు తాళాలు వేసి ప్యాకప్ చేసుకొని వెళ్ళాలి. ఇంకా 2 ఆఫీసులు ఉన్నాయి. చాలా లేట్ అయిపోయింది. ఆ రూమ్లో ఏసీ బంద్ కాకపోతే అయిపోతుండే మనకి ఈరోజు తొందరనే పని. ఓకే, ఇప్పుడైతే అన్న ఆఫ్ చేసేసిన, తాళాలు వేసి వెళ్ళిపోతా. ఇప్పుడే పని అయిపోయింది గాయస్. ఇప్పుడు నేను ఇంటికి వెళ్తున్నా. బుకెడంతా తినేసి మళ్ళీ పనికి ఎక్కుతా. అండ్ శ్రీ అని కూడా ఇంటికాడనే ఉందట. సో ఇంటికాడ దించేసి వెళ్తా అట్లా. టైం వచ్చేసి 10 అయిపోయింది. ప్రొద్దున 6కి లేస్తే ఇప్పటి వరకు ప్రొద్దున పని అయిపోయింది.
సో వెళ్దాం ఇక, చాలా లేట్ అయిపోయింది. శ్రీయాన్ మిల్క్ ఇస్తున్నా, వచ్చేసిన. ఓ అవురా శ్రీ అన్నమేద్దు, ఆకలి అవుతుంది. మా ఋత్విగాడు ఏం చేస్తుండు? ఋత్వి, నువ్వు డ్రెస్ తెచ్చుకోవాలి. పోస్టెడ్ ఆడుంది. శ్రీయాన్ గాడు ఇగో ఆడుతున్నా. ఏం చేస్తున్నావు నాన్న? శ్రీయాన్ గాడు ప్రొద్దున లేచిండు, ప్రొద్దున్న నుంచి వీనితో ఆడుకున్నాడు 5 నుంచి 6 వరకు. ఇంత కూడా వాడు వాడుకోలే. వీళ్ళిద్దరు అప్పటి నుంచి ఆడిపిస్తారు కానీ వాళ్ళు అంటలేడు. శ్రీహాన్, రే శ్రీహాన్. సో ఫాస్ట్ తిందాం. ఏం కూర ఉంది? ఎలా గిన్నెలనా? అన్నంలో నిన్నటి ఆమ్లెట్, నిన్న రొయ్యల కూర, బొవ్వ ఇయ్యాలడిది. శ్రీహాన్ గారు అప్పటి నుంచి ట్రై చేస్తుంది ఈరోజు బోల్లో పడాలని. కాకపోతే వీడు ఒకసారి పడ్డాడు, కాకపోతే చెయ్యి నేనే తీసిన. ఇప్పుడు మళ్ళీ పడుతున్నాడు. ట్రై చేస్తాడు కానీ అంతటి ఈ చేతి అనేది అడ్డం వస్తుంది కింది, లెఫ్ట్ హ్యాండ్. నానే పడు 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 ఫాస్ట్. ఇంకా కొంచెమే లేవు. ఓకే ఓకే ఓకే, వీడు పడ్డాడు, కాకపోతే చేతి ఇట్లుంది. వెరీ గుడ్. ఇప్పుడు మూవ్గా శ్రీహాన్, మూవ్గా. బేకోటా? బేకోట్ అది. వాళ్ళు డోర్ కొడుతురే అక్కడ సైడు. మనకి దమ్మ వస్తుంది యాక్చువల్లీ. పర్రా, మూవ్గా, కొంచెం ముందుకు మూవ్గా. ఇట్లా అచీవ్మెంట్స్ బాగుంటాయి చిన్నపిల్లలే. శ్రీహాన్, కమ్ ఆన్ బాయ్, సీ యూ. What you are looking? What you are looking? Da. కంట్లే ఏదో ఉంది. మూగా నాన్న, ఇంటికి ఇక పెద్ద ఇంటికి. ఇది శ్రీయా, ఇగో నీ ఇంటికేనే. నీ వెంటుక నెత్తిది వెంటుక. ఈరోజు శ్రీయాన్ గారు పెద్ద అచీవ్మెంట్ తీసుకుండు, బోల్లో పొక్కల పడ్డాడు ఈరోజు. శ్రీహాన్ శ్రియా, ఇది చూడే శ్రీయాన్ గారు బోల్లో పొక్కల పడ్డాడు. ఫస్ట్ రెడీ, ఇగో పడ్డాడు. చేతు తీసిన, నేను చేతు వానికి వెళ్తలేదు, చేయి తీసిన. ఓకే, వీడు ఆడుకుంటుండు కొంచెం, ఇప్పుడు కాళ్ళు ఆడిస్తుండు. రేపటి ఎల్లుండి కొంచెం ఇది చేతిది ప్రాపర్గా తీసుడు వస్తే ముందుకి ఫార్వర్డ్ అవుతుంది. అంతేనా శ్రీహాన్? తలకే వస్తున్నాడు. ఓకే గైస్, కలుస్తాం మళ్ళీ.